ఏం పని చేస్తే పెద్ద ఆయన వ్యవసాయం పని చేస్తున్నా. రైతు బంధు పడ్డా పర్లేదు, పండుగ తెల్లారికి సంక్రాంతి తెల్లారికి ఇస్తున్నాడు వేయలేదు, ఇంతవరకు పడలేదా? బోనస్ వస్తుందా? ఏం వస్తలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. ఎందుకు ఏమో తెలియదు. అత్తే అందరికి రావాలి, కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. పింఛన్ వస్తుందా? 4000 2000 ఇస్తుండు. 4000 ఇస్తామని చెప్పిండు. ఇవ్వలేదు. 2000 ఇస్తుండు. కరెంట్ వస్తుందా బైకాడ 24 గంటలు? కరెంట్ ఒక గంట పోతుంది, గంట వస్తుంది. ఇస్తేనేమో గంట 2 గంటలు ఇస్తాడు, లేకపోతే ఒక గంట పోతుంది. అట్లే యూరియా దొరుకుతుందా? యూరియా దొరుకుతలేదు. ఎందుకు దొరుకుతలేదు? నీళ్ళు కట్టినా దొరుకుతలేదు. బుక్ చేస్తే వస్తాయి ఇప్పుడు. చేసుకున్నారు మీరు? ఇప్పుడు ఎకరానికి 2 బస్తాలు ఇస్తారు. చేసిన వాళ్ళకి వస్తాయి, ఏమేం చేయలేదు ఇంకా. అంటే అప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు? అవి షాపులు 2 ఉండే. షాపులు ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకునేది, ఇప్పుడు లేదు. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ బాగుంది. ఎందుకే? అప్పుడు అన్నీ ఇచ్చిండు కదా, అన్ని సవలతులు ఇచ్చిండు కదా మాకు. ఏమేమి సవలతులు ఇచ్చిండు మీకు? రైతులకు ఏం చేసిండు మీకు? మాకు రోడ్లు బాగా చేసిండు, ఇండ్లు కట్టించిండు, అన్నీ చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగలేదు? మాకు లేదు. ఎందుకు? మాకేం చేయలేదు, మాకేం లేదు. మరి మీరు గెలిపించుకున్నారుగా? గెలిపించుకుంటే ఆయన ఇట్లా వస్తాడని మేరక అది దొంగ ఓట్లు వేసుకు గెలిచిండు వాడు. దొంగ ఓట్ల? ఇప్పుడు గెలిచి మాట్లాడిస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మరి? కేసీఆర్ ఉన్నప్పుడు అన్నిటికీ మంచిగానే ఉండే, అన్ని సౌలభ్యం చేసిండు. నీళ్ళు నల్లాలు పెట్టిండు, ట్యాంకులు ఇచ్చిండు, అన్నీ చేసిండు. ఇంటింటికి నల్లాలు ఇస్తానని ఇంటింటికి నల్లాలు ఇచ్చిండు, అన్ని నీళ్ళు వచ్చినాయి. ట్యాంకులు కట్టించాడు, రోడ్లు పోసిండు, అన్నీ చేసిండు. ఈడ ఇచ్చిన కానీ మాకు ఏం చేయలేదు. అసలే ఏం చేసిండు, ఏం చేయలేదు. ఇక్కడ రోడ్డు పోసినాడు కాదు, మోరి కట్టినాడు కాదు, ఏం చేయలేదు. గ్యాస్ వస్తుందా 5 నెలలకు? 5 నెలలకు కాదు, 500కు గ్యాస్ అట అమలు చేసినట్టుగా. ఇయ్యలే. అదే 9,000 1000 రూపాయలు గ్యాస్. 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? 6 గ్యారెంటీలు 5 లేవు. బస్ ఫ్రీ ఎట్లా ఉంది? బస్ ఫ్రీ అంటే మా ఆడోళ్ళకి ఇచ్చాడు బస్ ఫ్రీ, మాకు ఇవ్వలే. అందరికి ఇస్తే బస్ ఫ్రీ అంటారు. మగవాళ్ళకి వద్దు, ఆడోళ్ళకి ఫ్రీ. ఆడోళ్ళలో దాస్తాడు అంతే, తినేదానికి అంతే. ఇప్పుడు ఏం చేయలేదు మీకు రేవంత్ రెడ్డి? మాకు ఏం చేయలేదు. నేను చేసినట్టుగా ఏడాది చూపించు. నేను రోడ్లు పోసిండా, నేను మోర్లు కట్టించిండా. ఇప్పుడు ఇల్లు ఇస్తాడట, కొందరికి ఇల్లు ఇచ్చిండు, ఇల్లు అంటారు అంతే. మాకు ఇవ్వలే ఇల్లు. అలా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకుంటాను నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్నేమో తిడుతున్నాడు, దాన్ని ఏ విధంగా మీరు ఊహించుకుంటారు? తిడుతుండా? తిట్టని అనుకోని రోజులు, అది కొన్ని రోజులు తిట్టని. బొంద పెట్టి చంపేస్తా ఇది అంటుండు. వాడి నుంచి కాదు చంపేదానికి, వాడు మాటలకే ఉన్నాడు కదా, చంపేదానికి అట్లా వాడు. వాడే చంపుతాడు. ఎవరిని? రేవంత్ రెడ్డి చంపుతాడు. ఎవరు? కేసీఆర్, కేటీఆర్ తొక్కుతారు పండబెట్టి. రైతు బంధు పడ్డా? పల్లె ఇప్పటి వరకు. ఎందుకు పండుగ రోజు ఇస్తున్నాడు? వేయలే. ఇప్పటివరకు 2 సంవత్సరాల నుంచి రైతు బంధు పడలేదా? పడ్డది. ఒకటిసారి పడ్డదా? 2 సార్లు పడ్డా? 2 సార్లు పడ్డది. ఇప్పుడు పల్లె. బోనస్ పడ్డా? బోనస్ పడ్డది. ఒకట్లకు బోనస్ పడ్డది. ఫ్రీ కరెంటే అయింది. ఊరే బత్తాలు ఆన్లైన్లు ఇస్తారు. పాత గవర్నమెంట్ ఎట్లా ఉండే యూరియా బస్తాలు? పాత గవర్నమెంట్ ఇచ్చేది ఏంటంటే అండి, ఇది ఆన్లైన్లో చేసారు. ఎకరానికి బత్త చొప్పున. కరెంట్ వస్తుందా 24 గంటలు బాయికాడ? వస్తుంది, కరెంట్ వస్తుంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు అయిందా మీకు? 6-7 అయింది కాలే. ఒక బస్సు ఒకటి అయింది, గ్యాస్ ఒకటి, ఫ్రీ కరెంటు. ఇప్పుడు గ్యాస్ 500 వస్తుందా మీకు? 1000 తీసుకుంటాను, అకౌంట్లో పడతాను. ఇక పడుతుందా బిల్లు, కరెంట్ బిల్లు? మళ్ళీ పోతే ఇక డబుల్ బెడ్రూమ్లు కట్టిన బాబుది అవి శాంక్షన్ అయినాయి చెప్తాను. ఇప్పుడు పాత గవర్నమెంటు ఈ గవర్నమెంట్ పోల్చుకుంటే ఎవరు బాగా చేస్తున్నారు? ఎవరంటే వాడే మంచి చేశారు. ఎవరు? రేవంత్ రెడ్డి. అది మన కేసీఆర్ మంచి చేసిండు. ఏం చేసినట్టు ఏం చెప్తావు? ఏమున్నది, అప్పుడు రైతు బంధు అయితే గుట్టలకు గుండ్లకు అన్నిటికి ఇచ్చిండు. గుట్టలకు గుండ్లకు బంద్ చేసిండు, కట్ చేసిండు. ఓన్లీ కాస్త భూముల వరకే ఇస్తాను. అదేమో గుట్టలకు గుండ్లకు అన్నిటికీ ఇచ్చిండు. నేనేమో వీటి వరకే ఇస్తాను, రైతు చేసుకున్న భూములు కాస్త వరకే ఇస్తాను.
ఇప్పుడు నీళ్ళు వస్తాయి ఇటు, కాలువ నీళ్ళు వస్తాయి ఇటు, వస్తాయి ఇప్పుడు వస్తున్నాయా? వస్తాయి కాలనీలో వస్తాయి. రైతు బంధు అయితే మన రుణమాఫీ కాలే ఇంకా 2 లక్షలు. ఎందుకు రుణాలు కాలేదు ఇంకా? 2 లక్షల మీద ఉన్నాయి కాలే. 2 ఎందుకు? నేను వచ్చాక 10 రోజులనే రుణమాఫీ చేస్తా, అది 2,40,000 మాకు కాలే. 40,000 కాలేదు. అంటే ఎవరికి కాలేదా, మీకు ఒక్కరికి కానీ? ఇక 2 లక్షల మీద ఉన్న వాళ్ళకి ఎవరికైనా కాలే. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అందరికైనా. ఇప్పుడు మహిళలకు 25,000 ఇస్తున్నారు, వచ్చినా? ఇస్తలేరు 2,000 25,000 25,000 ఇస్తలేరు. ఇంద్రమ్మ చీరలు వచ్చినాయి? వచ్చినాయి. ఇంద్రమ్మ చీరలు వచ్చినాయి. కరెంట్ ఫ్రీ అవుతుందా? కరెంట్ ఫ్రీ అయింది. యూరియా బస్తాలు మాత్రం యాప్లోనే ఇస్తున్నారు, ఆన్లైన్లో.